నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ చాలా దూకుడుగా ఉంది. ఎస్పెషల్లీ హైదరాబాద్, తెలంగాణలో ఇంకా దూకుడుగా ఉంది. ఎందుకంటే మనకి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీయింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఆయన చర్యలు కానీ, ఆయన స్టెప్స్ కానీ, ఆయన ప్లానింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంది. స్పీడ్గా రన్ అవుతున్నారు. ఎస్పెషల్లీ RRR చూసుకుంటే కనుక నేషనల్ హైవే స్టేటస్, ల్యాండ్ పుల్లింగ్ కంప్లీట్ చేయమన్నారు, టెండర్స్ కాల్ చేయమన్నారు. తర్వాత నితిన్ గడ్కరీతో మంచి టర్మ్స్ పెట్టుకొని రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చెప్తాం అనుకుంటే, అసలు హైదరాబాద్లో ఎక్కడ ఏ లొకేషన్లో పెట్టుకుంటే రెట్టింపు బాగా అవుతుంది, లాభాలు బాగా వస్తాయి. యాక్చువల్గా స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుంది, అన్ని స్వీట్లు బాగున్నాయి అంటాడండి. అలాగే తెలంగాణలో ఎక్కడ పెట్టుకున్నా మీకు అప్రిషియేట్, అదే కొద్ది తేడా ఉంటుంది 19-20గా. సో ఇక్కడ ఏం చేద్దామంటే, మనం ప్రస్తుతం ఒక 2-3 హైవేల గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత మరిన్ని వీడియోలు మళ్ళీ చేద్దాం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నది ఈస్ట్ జోన్లో అంత బాగోలేదు, నార్త్ జోన్లో అంత బాగోలేదు. వెస్ట్ జోన్లో వచ్చేసరికి మీకు బెంగళూరు హైవే, ముంబై హైవే, ఇంకో ముఖ్యంగా షాబాద్ దగ్గర బాగుంది. దాని తర్వాత నవాపేట్, వికారాబాద్ బాగుంది. సో ఒక ఏరియా తీసుకుంటే షాద్ నగర్ చూద్దాం. షాద్ నగర్ ఎందుకు కొనుక్కోవాలి, ఎంత రిటర్న్స్ వస్తాయి, ఎన్ని రోజుల్లో వస్తుంది, ఏ టైప్ ఆఫ్ సెగ్మెంట్లో పెట్టాలి, ఇవన్నిటికీ మనకు మైండ్లో మెదలాడుతున్న క్వశ్చన్స్. సో నేను ఒక బెంగళూరు హైవే చూసి మిగతా టైం ఉంటే వేరే దానికి వెళ్దాం. బెంగళూరు హైవే అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? గచ్చిబౌలి, శంషాబాద్, కొత్తూరు, నందిగామ, నందిగామ తర్వాత షాద్నగర్, బూర్గుల, బాలానగర్, జడ్చర్ల. ఇది స్ట్రెచ్ 100 కిలోమీటర్ దాకా పెరిగిపోయింది. చూసుకుంటే షాద్నగర్ ముఖ్యంగా, ఎందుకంటే శంషాబాద్ వరకు ఆల్రెడీ మీకు బాగా డెవలప్ అయిపోయింది. 1-2 లక్షలు అమ్ముతున్నారు గజం. షాద్నగర్ ఎందుకు అంత ఇంపార్టెన్స్ వస్తుందంటే, లెఫ్ట్ సైడ్ మీకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చెన్నిజీఆర్ స్వామి ఆశ్రమం ఉంది. రైట్ సైడ్ కన్హా మెడిటేషన్ సెంటర్ అని 1,00,000 మంది ఒకేసారి మెడిటేషన్ చేసే ఫెసిలిటీ అంత పెద్ద 1400 ఏకర్స్లో ఉంది. ఈ రెండు కాకుండా మేకాగూడ, కొత్తూరు, నందిగామ, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాస్. రైట్ సైడ్ పోలోపల్లి స్పెషల్ ఎకనామిక్ జోన్. అంటే ఈ 5 ద్వారా కొన్ని 3-4 లక్షలు ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. ఇంకొకటి బెంగళూరు హైవే అనేది మెయిన్గా లాంగెస్ట్ హైవే ఇన్ ది కంట్రీ. భారతదేశానికి కరెక్ట్గా 2 భాగాలు చేసేదే నేషనల్ హైవే. 200 ఫీట్ డిక్లేర్ ఆల్రెడీ 6 లేన్ రోడ్ అవుతుంది. ఇప్పుడు 4 లేన్ రోడ్ ఉంది. ఈ 6 లేన్ రోడ్డు వల్ల మీకు రోడ్ కనెక్టివిటీ బాగా విస్తృతంగా, ఇటు 3 లేన్, అటు 3 లేన్లు. ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వెంచర్స్ అయితే మీకు ఆల్మోస్ట్ మన బాలానగర్ దాటిపోయి వెళ్ళిపోయాయి. అక్కడ చాలా మనం కూడా చూసి వచ్చాను. చాలా బాగుంది గ్రోత్ అంతా. అండ్ అది కంటిన్యూ అయితే మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ముఖ్యంగా నేను అడ్వైజ్, ఇండిపెండెంట్ సింగిల్ ప్లాట్స్ కాకుండా గేటెడ్ కమ్యూనిటీలో చేసుకుంటే బెటర్. ఎందుకంటే చాలామందికి గేటెడ్ కమ్యూనిటీ అంటే కాంపౌండ్ వాళ్ళు కడితే గేటెడ్ కమ్యూనిటీ అని కాదండి. నాన్ గేటెడ్, సెమీ గేటెడ్, గేటెడ్. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఎక్కడో అమెరికాలోనో, సింగపూర్లోనో లేదా ఇంకెక్కడో ఉంటారు. కొన్న తర్వాత దానికి సేఫ్టీ, సెక్యూరిటీ ఇంపార్టెంట్. నేను చెప్పాను అంతకుముందు వీడియోలో నా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్లో ఏంటంటే, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్లో సేఫ్టీ, సెక్యూరిటీ, అప్రిషియేషన్. నాకంటూ ఏ ప్రాజెక్ట్స్ ఉండవండి, నేను పెట్టుకోదలుచుకోలేదు. ఐఎమ్ హియర్ టు సర్వ్ ది పబ్లిక్. ఒక అవేర్నెస్ తెద్దామని ఒక 500 వీడియోల దాకా ఒక 20 ఛానల్స్లో మాట్లాడాను. ఈ అవేర్నెస్ వల్ల ఎంతోమంది బయర్స్ హ్యాపీ ఫీల్ అవుతుంది. దట్ ఈస్ మై హ్యాపీనెస్. నా వెంచర్స్ అంటూ పెట్టుకుంటే అందరినీ అక్కడ నేను సజెస్ట్ చేయాలి. సో నా వెంచర్స్ అంటూ ఏమి ఉండవండి. రెండోది, మీరు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో పెట్టుకుంటే మీకు మెయిన్ రోడ్ హైవే 200 ఫీట్ రోడ్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఫీట్ చూసుకుంటే కనుక 5 నుండి 6 సంవత్సరాల్లో 120% డబుల్ అవుతుందండి. ఒక 2 to 3 కిలోమీటర్స్ ఇటు వెళ్తే అక్కడ రేటు కూడా ఎంత ఉందంటే 25 నుండి 30,000 రేటు ఉందండి. అదే 2 to 3 కిలోమీటర్స్ వెళ్తే ఒక 5,000 నుండి 10,000 తగ్గే అవకాశం ఉన్నాయి. బట్ ఎప్రిషియేషన్లో ఇంకో 2 సంవత్సరాలు పెరుగుతుంది, అంటే 7 నుండి 8 సంవత్సరాలు. ఒక 5 kilometers to 10 kilometers వెళ్తే మీకు డెఫినెట్గా 10 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఎందుకంటే ది వే మోర్ యూ గో ఇన్ సైడ్ అక్కడ మీకు ప్రాబ్లం అవుతుంది. సో డిస్టెన్స్ కూడా మెయిన్. ఇంకోటి ఓఆర్ఆర్కి 20-25 minutes,
RRRకి వాకబుల్ డిస్టెన్స్, ఎయిర్పోర్ట్కి 20-25 మినిట్స్, సిటీకి 20-25 మినిట్స్. సో ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి RRR రెడీ అయిందంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇప్పుడు తెలంగాణ నుండి బార్డర్ నుండి సిటీకి రావడానికి ఆల్మోస్ట్ మీకు 4 hours to 5 hours పడుతుంది. కానీ ఒకసారి RRR అనేది G³ అంటాను, గాడ్ గివెన్ గిఫ్ట్. RRR కానీ అమల్లోకి వస్తే కనుక ఈ 4 to 5 hours కాస్త 1.5 to 2 hours అయిపోతుంది. అంటే ఎంత ట్రాఫిక్ తగ్గుతుందండి, అది ఇంపార్టెంట్. సో మీకు RRR ఇండస్ట్రీ అన్ని రకాల డెవలప్మెంట్స్ వస్తున్నాయి మీకు. దీనివల్ల మీకు రేట్ అప్రిషియేషన్ బాగా జరుగుతుంది, క్విక్గా జరుగుతుంది. అట్లానే ముంబై హైవేకి మరొక వీడియో సపరేట్గా చేస్తాను. ముంబై హైవేలో కూడా ఏరియాస్ ఏం మాట్లాడుతా అంటే గచ్చిబౌలి, కోకాపేట్, నియోపాలిస్, తెల్లాపూర్, కొల్లూరు, తర్వాత ఇస్నాపూర్, పొటాన్ చెరువు, ఐఐటి కంది, సంగారెడ్డి, రుద్రారం, పెద్దాపూర్, సదాశివపేట్, ఇంత స్ట్రెచ్ ఉందండి. సో ఆ రోడ్డు కూడా మీకు బాగా హైలైట్ అవుతుంది. అది కూడా 6 lane ట్రాక్ అవుతుంది, 200 feet రోడ్ అవుతుంది. వర్క్స్ ఆల్రెడీ బిగిన్ అయినాయి, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. దాని మీద మరొక వీడియో డీటెయిల్డ్గా దాని మీద చేస్తాను. సో ఇప్పుడు నేను ముఖ్యంగా సజెస్ట్ చేసేది మీకు బెంగళూరు హైవే, ముంబై హైవే, షాబాద్ అని కొత్తగా వస్తున్నాయి, చందనవల్లి, సీతారాంపూర్ స్ట్రెచ్ వస్తున్నాయి. అట్లా నవాబ్పేట దగ్గర మొబిలిటీ వ్యాలీ అని వస్తుంది, అక్కడ కూడా రేట్లు 15 నుండి 20 వేలలో మీకు రోడ్ సైడ్ ప్రాజెక్ట్స్ దొరికిపోతున్నాయి. అక్కడ ఆ రోడ్లో మీకు దాదాపు 25-30 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఆల్రెడీ కంప్లీటెడ్ అండ్ సోల్డ్ అవుట్. సో సిటీకి కూడా శంకర్పల్లి నుండి మీకు ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. శంకర్పల్లిలో మీకు తెలిస్తే మోకిలలో కానీ ఒక 10 years బ్యాక్ 5,000కి ఉండేది. 5,000కి ఎవరు కొనేవాళ్ళు కాదు, ఇప్పుడు 60,000 నుండి 80,000 రూపాయలు అయింది. సో దానికి ఉన్న అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి. సో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ 4 రోడ్లు ప్రిఫర్ చేస్తాం. మిగతా కూడా బాగానే ఉంటాయి, కొద్దిగా తేడా ఉందండి. సో ఈ క్విక్ రిటర్న్స్ కావాలి. ఒకటేంటంటే మీరు టైటిల్ క్లియర్ ఉండాలి, లొకేషన్ బాగుండాలి, లొకేషన్ చుట్టూ సరౌండింగ్స్ ఉండాలి. ఇవి ఉన్న ఏరియాలు మాత్రం కనుక్కోండి. మీకు తెలుసుకోకపోతే మీరు మా దగ్గర ఎప్పుడైనా రావచ్చు, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు డెఫినెట్గా గైడ్ చేస్తాం, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, మీ ప్లాన్ ఏంటి, మీకు ఎంత రిటర్న్స్ కావాలి. సో పిండి కొలిది రొట్టండి. ప్రతి పేషెంట్కి మందు, ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 3 పేషెంట్కి ఫుడ్ పాయిజన్ అయింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే 3కి 3 రకాల మందులు రాశారు. ఎందుకు, ఆయనకి ఎంత ఎఫెక్ట్ అయిందో ఈయన మనకు తెలియదు. అట్లనే ఎవ్రీ కస్టమర్, ఎవ్రీ బయర్ స్ట్రాటజీ వేరే ఉంటుంది, సేమ్ ఉండదు. సేమ్ ఉంటే దెబ్బతింటాం. మీ ఐడియా వేరు, మీ పద్ధతి వేరు, మీ కెపాసిటీ వేరు, లోన్కి వెళ్తున్నారా, డైరెక్ట్గా వెళ్తున్నారా, ఎన్ని సంవత్సరాలు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా నెంబర్ కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.